తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ఇండస్ట్రీ పెద్దలు రేపు భేటీ కానున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చినట్లు దిల్ రాజు తెలిపారు. హీరోలు, నిర్మాతలు, దర్శకులు హాజరవుతారని తెలిపారు. అందుబాటులో ఉన్న అందరినీ పిలుస్తామని దిల్ రాజు చెప్పారు. బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై సినీ ప్రముఖులు చర్చించే అవకాశం ఉంది. రైట్, ఇక సినీ పెద్దలు రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. కమ్యూనికేట్ చేస్తున్నాం. అంటే ఈరోజు హాలిడే కదా, ఆల్రెడీ ఈరోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది. సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం. హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం. ఎఫ్డిసి తరఫున ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసాం. రేపు మార్నింగ్ 10 o'clock ఆ మీటింగ్. అందరు హైదరాబాద్లో ఉన్న అందరినీ పిలుస్తున్నాం. అందరూ వస్తారు. అది ఇప్పుడు సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం రాగానే చెప్తారు. అరవింద్ గారు కూడా వస్తారా? అందరూ వస్తారు. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత అటు గవర్నమెంట్తో కలిపిన బాధ్యత నాది. కాబట్టి నేను మార్నింగే సీఎం గారు అపాయింట్మెంట్ రాగానే అందరు కమ్యూనికేట్ చేసాం. రేపు మీటింగ్ ఉంటుంది. సీఎం రేవంత్ తో సినీ పెద్దలు రేపు భేటీ కాబోతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, రేపు ఉదయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారందరూ కూడా కలవబోతున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరగబోతుంది. ఇందులో సినిమా హీరోలు, దాంతోపాటు డైరెక్టర్లు, నిర్మాతలు వీళ్ళందరూ కూడా రేపు సీఎంతో మీటింగ్లో కలవబోతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి కూడా ఉండబోతున్నారు. వీళ్ళతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన వీళ్ళందరూ కూడా ఉండబోతున్నారు. అయితే ప్రధానంగా ఏం చర్చకు వస్తాయి అనేది చూస్తుంటే తెలంగాణలో సినిమా డెవలప్మెంట్కు ఏం చేయాలి అనే దానిపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే రేపు మీటింగ్ మాత్రం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో, అక్కడ సీఎంది ఆఫీస్ ఉంది కాబట్టి దాంట్లోనే సీఎం రూమ్లోనే రేపు మీటింగ్ జరపబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. రేపు ఉదయం 11 గంటలకు ఆ ప్రాంతంలో మీటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి తెలంగాణలో ఏ విధంగా ఉండాలి ఇండస్ట్రీ అంటే ప్రస్తుతం చూస్తుంటే సినిమా టికెట్లతో పాటు బెనిఫిట్స్ ఇవన్నీ మామూలు అయిపోయాయి. కానీ ఇంకా తెలంగాణ కల్చర్కు, సంస్కృతికి, సాంప్రదాయాలకు ప్రతిబింబంగా ఎలాంటి చేయాలి, వాటిని డెవలప్మెంట్ కోసము ఈ సినిమాలలో వీటిని ఏ విధంగా ప్రోత్సహించాలా అనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. సీఎం రేవంత్ తో భేటీ కాబోతున్న సినీ ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు, దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? సినీ ప్రముఖులు ఎవరనేది ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. రేపు అంత అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వస్తారని చెప్తున్నారు. అయితే ఇందులో ప్రస్తుతం చూస్తుంటే తెలంగాణకి సంబంధించినటువంటి అంశమే ఇది. తెలంగాణ డెవలప్మెంట్, ఇది సినిమా ఇండస్ట్రీ అనేది తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాబట్టి ఇక్కడ దీనికి ప్రతిబింబించే విధంగా, ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాము ఒరిస్సాకి చూసుకుంటేనేమో ఒరియా ఫిలిమ్స్, బెంగాల్ తీసుకుంటే బెంగాలీ మూవీస్, మహారాష్ట్ర చూసుకుంటే మరాఠీ మూవీస్ ఎలాగైతే చేస్తారో ఇప్పుడు అలాగే తెలంగాణకి సంబంధించి కూడా తెలంగాణ సినిమాలకి సంబంధించి వాటిని ఏ విధంగా తీయాలి, ఈ సినిమాలలో తెలంగాణ సంస్కృతి, భాషను, సాంప్రదాయాలను ఎక్కువ ప్రతిబింబించే ఇలాంటి మొత్తం కూడా ఇక్కడ చూడాల్సి ఉంది. దాంతోపాటు తెలంగాణకు సంబంధించిన పేద మధ్యతరగతి కళాకారులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఇండస్ట్రీలో వారిని కూడా రాణించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటిపైన చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క భేటీకి సంబంధించి హీరోలు ఎవరెవరు వస్తారు అంటే కూడా ఇప్పుడు అయితే జరుగుతుంది. మరి ఇది మొత్తం కూడా దిల్ రాజు చూస్తున్నట్టు కాబట్టి రేపు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారని ఆయన చెబుతున్నారు. అయితే మనకు ఉన్న సమాచారం ప్రకారం చూస్తుంటే రేపు హీరోలలో చూస్తుంటే అల్లు అర్జున్, అల్లు అరవింద్, దాంతోపాటు కొంతమంది డైరెక్టర్స్ వంశీ పైడిపల్లి, బోయపాటి ఇలాంటి వీళ్ళందరూ కూడా వస్తారని అయితే సమాచారం ఉంది. రేపు ఎవరెవరు వచ్చేది కూడా రేపు మార్నింగ్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం అయితే ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.